సుమన్ రెడ్డి ఆధ్వర్యంలో నందికొట్కూరు రోడ్డు చంద్రశేఖర్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కిండర్ కోన్ ఫ్రీ ఇంటర్నేషనల్ స్కూల్ ను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభోత్సవం చేశారు. కిండర్ కోన్ ఫ్రీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్లే స్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే తెలిపారు. చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. సుమన్ రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ప్రీ స్కూల్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, యువత సుమన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ పాఠశాలలో ఆటపాటలతో చిన్నారులకు చదువు నేర్పిస్తామని సుమన్ రెడ్డి తెలిపారు. చిన్నారులకు కిండర్ క్రోన్ ఫ్రీ ఇంటర్నేషనల్ స్కూల్లో తక్కువ ఫీజులు ఉన్నాయని, చిన్నారులు తల్లిదండ్రులు పాఠశాలను చూసి వారి పిల్లలను చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెరుగు పురుషోత్తం రెడ్డి, దేవేంద్ర రెడ్డి, నాగిరెడ్డి, ప్రభాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి యూనిక్ ఉంటుంది కాబట్టి నేను పర్టికులర్ ఏం చేయాలి వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూనిక్ ఉండేది పేరెంట్స్ కూడా కమ్యూనికేషన్ సార్ వాళ్ళ పిల్లలతో షై అవ్వకుండా కిండర్ క్రౌన్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ ఇనాగ్రేషన్ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ సమన్ రెడ్డి తన ఈ ఈ స్కూల్ స్టార్ట్ చేసుకోవడం కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఫస్ట్ ప్లే స్కూల్, నర్సరీ అంతేకాక ఎల్కేజీ, యూకేజీ ఈ క్లాస్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రీ స్కూల్స్ అన్ని ఇప్పుడు ఈ స్కూల్ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆటపాటలతో చదువు అనేది లేకుండా పిల్లలకి అంటే చదువు అనే భావం వాళ్ళు రాకుండా ఆడుతూ పాడుతూ చదువు నేర్చుకోవడమే ఈ స్కూల్స్ ముఖ్య ఉద్దేశము. ఇది పిల్లలకి వాళ్ళకి కష్టం అనిపించకుండా మేము ఏదో స్కూల్కి వెళ్తున్నాము ఇక్కడ చదువుకుంటున్నాము అనే భావన అనేది మనసులోకి రానివ్వకుండా ఆడుతూ పాడుతూ చదువు నేర్పించాలి అనే ఉద్దేశంతో దీనివల్ల పిల్లలు ఇంట్రెస్ట్గా మేము ఆడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడికి ఇంట్రెస్ట్గా రావడం జరుగుతుంది. దాంతోపాటు రోజు కూడా వీళ్ళు ఇక్కడ మంచి హైజీనిక్తో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పిల్లలకి మంచిగా చూసుకుంటూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడే టైంలో ఆడిపిస్తూ పడుకునే టైంలో పడుకోబెట్టి అలాగా ఇక్కడ సెమీ రెసిడెన్షియల్ లాగా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరైనా తమ పిల్లలకి క్యారేం పెట్టలేము అని చెప్తే కూడా ఇక్కడ అది కూడా స్పెషల్ అవకాశం కూడా వీళ్ళు కల్పిస్తూ ఉన్నారు. ఈ సుమన్నారెడ్డి ఈరోజు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉన్నాడు. అతను హైబ్రిడ్ మోడల్లో జాబ్ చేస్తూ ఇది కూడా రన్ చేయడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే యువత ఈరోజు ఏదో ఉద్యోగాలే రావాలి అని ఆలోచించకుండా తమ కాళ్ళపై తాము నిలబడాలి. నలుగురికి కూడా దీని స్కూల్ పెట్టడం వల్ల నలుగురికి కూడా ఉపాధి కల్పించిన వాళ్ళు కూడా అవుతారు. కాబట్టి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇతన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ముందుకు రావాలని కూడా కోరుతా ఉన్నా. చాలా సంతోషం. ఈ స్కూల్ ఇట్లే దినదినంగా బాగా వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. కిండర్ క్రౌన్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ వ్యవస్థాపకుని అండ్ దట్ సమన్ రెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ కూడా రిజిస్ట్రేషన్ చేశాము. We have 3 branches, Kerala, Bangalore and Karnal. And we are providing teaching with playway method. Like we have to provide with a good education, with the experience heavy experience and bundle of amount of experience with teachers. They have to give a bundle of knowledge to the students, whichever has needed more knowledge. Because nowadays, more of the children going with broad-minded. Gen Z, we already know the Gen Z thinking how it is possible. So I think we are providing much education system, which is we are learning so much language, communication, oral vocabulary, phonics, so those things we are providing to the students as well as parents. And we have to giving with a playway method and SJMLA method, which is we call as a hybrid, which means blended curriculum. And first time we are introducing in the Karnal. As of now, we only one person. We are introducing the Karnal city. And then we have to give some promise to the parents, we are providing CC camera access to the
parents can access, they can see the children what they are doing inside of the school, and those things they can watch through the CC access. And we have to go with the life skills also we are teaching. And in the month, for 3 months, we are giving a communication program to the parents as well as relative persons who are coming to the school. They are coming pick up and dropping the people who are there. So they can also learn through our things. These are the main things about our school. Thank you so much. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసి ప్రారంభించిన మన పాణ్యం సాధన సత్రాల గారు పెద్దమ్మ గారు చేతుల ప్రారంభించినారు. కాబట్టి ఈ అబ్బాయి స్కూల్ బాగా ఎదురాభివృద్ధి చెందాలా, ఫ్యూచర్లో ఇటువంటి బ్రాంచ్లు ఇంకా ఎక్కువ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మా పెద్దమ్మ చేతుల మీద ఇది ప్రారంభమైంది కనుక ఇక్కడ బాగా అభివృద్ధి చెందితే మాకు కూడా చాలా సంతోషం, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. వీళ్ళకి ఏదన్నా కూడా అవసరం ఉంటే కూడా పెద్దమ్మ ఆమె పరిధిలో ఖచ్చితంగా సాయం చేస్తుంది. ఎందుకంటే మా పరిధిలో ఉన్న వాళ్ళు బాగుండాలని అందరూ మా కోరిక. కాబట్టి ఈ స్కూల్కు ఎల్లవేళలా మా పెద్దమ్మ తరఫున అందరం కూడా సహకారం అందిస్తాం. వీళ్ళ అభివృద్ధిలో మేము కూడా పాల్గొంటామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంకు చేసిన మీ అందరికీ, ఇక్కడ పిల్లల్ని పెట్టుకున్న తల్లిదండ్రులకు అందరూ కూడా సహకరించండి. మీ యజమానికి సహకరించండి, వాళ్ళు కూడా మీకు సహకరిస్తారు. రాబో కాలంలో మీ పిల్లల భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళకి నమ్మాలా, మన పిల్లల్ని నేర్పించాలా. ఖచ్చితంగా స్కూల్కి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు